నువ్వు నేను ప్రేమ నెక్స్ట్ ఏం జరగబోతుంది అని చూడబోతాము. సో మీకు పద్మావతి అంటే ఇష్టమైతే ఈ ఛానల్కి లైక్ చేయండి అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు వచ్చే విక్కీ ఏం చేస్తున్నారంటే ఇంటికి వస్తున్నారు, కోపంగా వస్తున్నారు. వచ్చిన తర్వాత అందరూ చూసి ఏమైంది విక్కీ, ఎందుకు రా ఇట్ట ఉండవని అందరూ అడుగుతున్నారు. నేను ఏం మాట్లాడను, గమ్మని కూర్చొని ఉన్నారు. మళ్ళీ వచ్చి అమ్మమ్మ నానమ్మవా అదంతా అడుగుతున్నారు. ఏమైంది చెప్పురా విక్కీ, ప్లీజ్ రా, ఎందుకు ఇట్ట ఇలా ఉన్నావురా చెప్పురా అంటే ఈ మాదిరిగా పద్మావతి ఇంకా కాలసోపులో వచ్చేస్తుంది, వచ్చి ఏం జరిగిందో చెప్తుంది అంటున్నారు. పద్మావతి ఎంట్రీ ఇస్తున్నది. అప్పుడు అందరూ పద్మావతి నువ్వేమి చూసేదానికి చాలా హ్యాపీగా ఉండవే, ఏమైందా అని అడగేటప్పుడు ఈ మాదిరికి నాకు జాబ్ దొరికిపోయింది, చాలా హ్యాపీగా సంతోషంగా ఉండదని హ్యాపీగా చెప్తున్నది. ఏ విక్కీ నువ్వు పోయినావే, నీకు దొరకలేదా అని అడుగుతున్నారు. లేదు నాకు కూడా దొరికింది అంటే మళ్ళీ ఎందుకు ఇంత టెన్షన్గా చాలా ఒక టయర్డ్గా ఉండవు, ఏమైంది అని అడుగుతున్నారు. అప్పుడు పద్మావతికి జాబ్ దొరికిందంతా నిజమే, అయినా ఏం చెప్పింది ఈ పిల్ల తెలుసా, అక్కడ ఏమో ఒక అబద్ధం చెప్పే కంపెనీకి వచ్చింది అంటున్నారు. ఏమని అడిగేటప్పుడు ఈ మాదిరికి నాకు పెళ్ళి అవ్వలేదనే చెప్పినాను, ఏం చేసేది, ఇప్పుడు మన ఇంటి సిచ్యువేషన్ అట్లా ఉన్నది, నేను పనికి పోయినా విక్కీ గారు పనికి పోయినా అందరూ పనికి పోయినామంటేనే ఏదైనా ఒక ఖర్చుకి ఏదైనా వస్తుంది, అందవాళ్ళే సారీ అని చెప్తున్నది. అక్కడ ఉండే వాళ్ళకి కోపము వస్తున్నది. పెళ్ళి అయిపోయిన తర్వాత పెళ్ళి అవ్వలేదని ఎందుకు అబద్ధం చెప్తున్నావు నువ్వు అని అడుగుతున్నారు. అయినా ఈ సిచ్యువేషన్స్ అంతా ఎట్లా హ్యాండిల్ చేస్తుంది చేయపోతుందని ఒక పెద్ద కన్ఫ్యూషనే. అయినా కూడా విక్కీ పద్మావతి ప్యార్ సూపర్ అని అనుకునే వాళ్ళు మర్చిపోకుండా సూపర్ అని కామెంట్ బాక్స్లో చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.